జై జగన్నాథ్. ఈరోజు ఉత్కల్ సాంస్కృతిక సమాజ్ విశాఖపట్నంలోని బాహుడా యాత్ర జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాస శుక్లపక్ష ద్వితీయ తిథులని జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, దేవి సుభద్రతో పాటు సుదర్శన చక్ర చతుర్థమూర్తి బయలుదేరి పిన్నింటికి వెళ్తారండి. ఆ తర్వాత దశమి తిథులని మళ్ళీ రిటర్న్ జర్నీ కలిసి బాహుడా యాత్ర అంటారు. ఈరోజు అది విశాఖపట్నంలోని లౌసన్స్ బే కాలనీ నుంచి సిరిపురం జగన్నాథ స్వామి గుడి వరకు ఈ రథం వెళ్తుంది. ప్రతి సంవత్సరం ఉత్కల్ సాంస్కృతిక సమాజ్ వాలంటీర్స్ చాలా చక్కగా ప్రతి లాస్ట్ 40 years నుంచి విశాఖపట్నం ఇది చేస్తుంది. చాలా ఆనందకర విషయం ఇది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని బయట నుంచి వచ్చి మనకు ఆర్గనైజేషన్ తయారు చేసి ఇక్కడ రథం తయారు చేయడం చాలా గ్రేట్. లోకల్ సపోర్ట్ కూడా మాకు జరుగుతుంది. లోకల్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ప్రభు జగన్నాథ స్వామి దర్శనం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంది. వాలంటీర్స్ లాస్ట్ 1 month నుంచి ప్రతిరోజు నైట్ ఒక 11 గంటలు 12 గంటల వరకు ఈ రథం మీద పని చేసుకొని చాలా డిసిప్లిన్ గా తీసుకెళ్తున్నారు. ఈ 9 రోజులు గుడిలోనే ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం మనకు 2000-3000 భక్తులకి ప్రసాదం పెట్టాను. ఈ రోజు కూడా శ్రీపురంలోని స్థితి మన జగన్నాథ స్వామి గుడిలోని మినిమం ఒక 4000 మందికి మన ప్రసాదం కూడా తయారు చేసాము. అయితే సెక్రటరీగా నేను ఆహ్వానిస్తున్నాను, ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ ద డిలీషియస్ ఒడియా మహాప్రసాదం. జై జగన్నాథ్. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. రథాన్ని ఈ రథం తాడును పట్టుకున్న కూడా పుణ్యం అంటారు. అంటే అంత గొప్పగా ఈ రథం లోని జగన్నాథం చూసిన ఎంత పుణ్యం. ఆ తాడుకి టచ్ చేసిన దానికి ఇంకా పుణ్యం అండి. ఈ విశాఖపట్నం అందరికి మనం ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి ఈ సేవకి ప్లీజ్ కోఆపరేట్ చేయండి, పార్టిసిపేట్ చేయండి, ప్రభు వారిది కృపా ప్రాప్తి చేయండి. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్.